శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనుస్సు 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసినట్లయితే 6వ స్థానంలో డిసెంబర్ 5 నుంచి కొంత గురుబలం అనేటువంటిది తగ్గుతోంది. డిసెంబర్ 5 వరకు గురుబలం అనేటువంటిది మంచిగా ఉండేది. డిసెంబర్ 5 తర్వాత 6వ స్థానంలో ఉండటం కొంత బలం తగ్గుతోంది. 3వ స్థానంలో శనైశ్చరుడు ఉండటం మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి శుభాలనేటువంటివి మీకు మకర రాశికి అనుగ్రహిస్తాడు. 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత ఫలితాలను మధ్యమంగా ఇవ్వవచ్చు. 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే 8వ స్థానమైనటువంటి సింహంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. రవి, కుజ, గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. డిసెంబర్ నెల 5వ తేదీ వరకు కూడా మకర రాశి వారు ఏది అనుకుంటే ఆ పని అవుతుంది. ఒక రకంగా మీకు చెప్పాలి అనుకుంటే అదృష్ట కాలము, అదృష్ట యోగములు అని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి కార్యము కూడా సులువుగా పూర్తవుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశముల్లో పురోగతి అనేటువంటిది కూడా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార విషయముల యందు పెద్దల సూచనలు మీకు మేలు చేస్తాయి. ఇంట బయట మంచి అనేటువంటిది కూడా చేకూరుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనేటప్పుడు, అవసరం లేనటువంటి వాటిని కొనేటప్పుడు కూడా అంటే కొంత ఖర్చులను నియంత్రించుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి అంశం. వివాదాల జోలికి మీరు వెళ్ళకండి. డిసెంబర్ నెల మొదటి వారంలో ఆకస్మికమైనటువంటి ధనలాభము కలిగేటువంటి సూచన కూడా మకర రాశి వారికి ఉంది. జీవిత భాగస్వామితో సంభాషణ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. రుణ ప్రయత్నములు అనేటువంటివి కూడా ఫలించవచ్చు. స్నేహితులను నమ్మి మోసపోకుండా ఒక కంట కనిపెడుతూ ఉండండి. అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అత్తవారి తరపు బంధువులతో విరోధాలు సంభవించే ఆస్కారం కూడా డిసెంబర్ నెల 3వ వారంలో కనిపిస్తూ ఉన్నది. తొందరపాటు వద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయడానికి చాలా శ్రమ పడవలసి కూడా వస్తుంది మకర రాశి వారికి. కానీ ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు. కొనుగోళ్ల విషయంలో కూడా శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద విపరీతమైనటువంటి శ్రద్ధ మకర రాశి వారికి అవసరం. నూతన వ్యవహారములు ఏవైనా ఉంటే డిసెంబర్ నెల చివరి వారంలో కూడా పూర్తి చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక, విద్యార్థులకు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించడంతో పాటు
కోరుకున్న చోట సీట్లు అనేటువంటివి కూడా లభిస్తాయి. గృహ మరమ్మత్తు, పిల్లల విద్య కోసం డబ్బులు అధికంగా ఖర్చు పెడతారు. వృత్తి వ్యాపారముల యందు నష్టములు లేకుండగా కొంత జాగ్రత్త పడవలసి వస్తుంది. వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి స్త్రీ పురుషులకు సంబంధాలు అనేటువంటివి డిసెంబర్ నెల మొదటి వారంలో కూడా చూడవచ్చు. డిసెంబర్ నెల మొదటి వారంలోనే పెళ్లికి సంబంధించినటువంటి అంశాలు, పనులు కూడా మొదలు పెట్టుకోవడానికి కూడా చాలా అనుకూలత మకర రాశి వారికి ఉంది. కొన్ని విషయముల యందు మొండి పట్టుదలను విడిచిపెట్టి సహృదయంతో, సౌహార్దంతో కొంత పని చెయ్యటం వల్ల కొంత లాభాలు చేకూరుతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే శ్రమతో కూడినటువంటి విజయాలు రాజకీయ నాయకులకు ఉంటాయి. రెట్టించిన ఉత్సాహంతో కూడా పనిచేయాలి. మాట విలువను వీలైనంత మేరకు కాపాడుకునే ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్ మొదలైనవి కూడా మీకు రావచ్చు. కాబట్టి మకర రాశి వారికి గత మాసము కంటే ఈ మాసము విజయాలకు అనుకూలత అధికంగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రపారాయణము ప్రతినిత్యము చేయటము, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చెయ్యటము, 4 సోమవారాలు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యటము వల్ల మరిన్ని అనుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. డబ్బు రావటం కోసము ధనలక్ష్మి ఉపాసన 4 శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామంతో కుంకుమార్చనలు చేయించుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితములను మకర రాశి వారు సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా ఏదైనా ఏకాదశి రోజున కానీ, అష్టమి రోజున కానీ, అది కృష్ణపక్షం కావచ్చు, శుక్లపక్షం కావచ్చు, మీకు సమీపంలో ఉన్న గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ధాన్యమును, గ్రాసమును సమర్పణం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. ఇక మకర రాశి వారికి ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి రావచ్చు, మాట్లాడవచ్చు. వ్యక్తిగత జాతకాల విషయంలో కొంత వ్యక్తిగత సంబంధమైనటువంటి దశ, అంతర్దశలు మొదలైనటువంటి వాటిల్లో మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే మకర రాశి వారు మాకు వ్యక్తిగత జాతకం కావాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మీతో మాట్లాడడం జరుగుతుంది. కాల్స్ చేసేటువంటి వారు ఆదివారం నాడు మినహాయించి ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.